చూసుకున్నట్లయితే సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగబోతున్నాయి. ఈసారి ఏపీ వ్యాప్తంగా ఏ పార్టీ రాబోతుందని మీ అవగాహన? తెలుగుదేశం పార్టీ రావాలండి. ఒక పక్క ఉమ్మడి పొత్తుతో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కూడా కలిసిపోయింది. అది ఉమ్మడి కలిసిపోయింది కాబట్టి ఆ ప్రభుత్వమే రావాలి. ఓకే. ఆ మూడు పార్టీలు గత రావాలి. 5 సంవత్సరాలు చూశారు, ఈ 5 సంవత్సరాలు చూశారు. నరకమా అనుభవించాను. ఓకే. నరకం మరి ఒక పక్క చూసుకుంటే భీమవరం నియోజకవర్గంలో ఎప్పుడున్నారు గండి శ్రీనివాస్ గారు, వనపర్తి రామాంజనేయులు గారు. ఆయన ఎవరు అదే ఏదైనా సమస్య వస్తే అత్యంత చెరువులో ఉంటారు. ఆ విషయంలో నాకు ఇక్కడ అనుభవం లేదు. నేను హైదరాబాద్ వెళ్ళి ఓకే. అయితే ఇక్కడే చదువుకున్నాను కాబట్టి వచ్చాను, చూడడానికి వచ్చాను. ఓకే. ఒక పక్క అభివృద్ధి సంక్షేమం నా ఎజెండా నేనంటున్నారు. ఇంకో పక్క సబ్జెక్ట్ చేశారు. చూసుకుంటేనేమో ఉద్యోగ కల్పనే నా ఎజెండా అని చంద్రబాబు గారు అంటారు. ఈసారి యువత ఎటువైపు ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఎలక్షన్స్ తర్వాత జూన్ 4 కౌంటింగ్ తర్వాత ఏ పార్టీ వస్తుంది ఏపీలో? తెలుగుదేశం అనుకుంటున్నామా? తెలుగుదేశం అనుకుంటున్నాం. సో మీ అవగాహన ప్రకారం నెక్స్ట్ సీఎం ఎవరంటే ఒక్క మాటలో? చంద్రబాబు గారు.